మసాలాలు టమాటా లేకుండా చిక్కటి గుడ్డు పులుసు వేడివేడి అన్నంలోకి రుచి ఆస్వాదించడమే. అందరికీ ఇష్టమైన కోడిగుడ్డు పులుసు ఈ పద్ధతిలో సింపుల్గా బ్యాచిలర్స్ చేసుకోవచ్చు. మనలో చాలామందికి ఎగ్ కర్రీ అంటే గుడ్డు పులుసు చాలా ఇష్టం. గుడ్డు పులుసు పుల్లపుల్లగా కారంగా అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎలాంటి మసాలాలు టమాటా ఉపయోగించకుండా కమ్మటి ఎగ్ పులుసు తయారీ విధానం చూద్దాం. ఈ పద్ధతిలో గుడ్డు పులుసు చేస్తే చిక్కటి గ్రేవీతో వేడివేడి అన్నంలోకి అద్దరిపోతుంది. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. కావలసిన పదార్థాలు: గుడ్లు 6, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, ఉల్లిపాయలు 5, ఆవాలు అర టీ స్పూను, కరివేపాకు 2 రెబ్బలు, పసుపు పావు టీ స్పూను, కారం, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి 4, చిన్న బెల్లం ముక్క. తయారీ విధానం: ముందుగా స్టవ్పై 6 కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రెసిపీలోకి కావలసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నీటిలో 15 నిమిషాలు నానబెట్టుకొని ఆపై చింతపండు రసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పైన లేయర్ క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై అర టీ స్పూను ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయండి. ఈ కర్రీ కోసం ఆనియన్స్ ఖచ్చితంగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే కర్రీకి గొప్ప రుచి. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, టీ గ్లాసు నీళ్లు పోసి కలపండి. ఆపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అనంతరం చిక్కటి చింతపండు రసం పోసి పులుసులోకి గ్రేవీకి సరిపడా నీరు యాడ్ చేయండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, చిన్న బెల్లం ముక్క వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా పులుసు కూరలో చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల కర్రీ తీపిగా ఉండదు. కర్రీలో ఆయిల్ పైన తేలిన తర్వాత ఓసారి కలిపి ఉప్పు చెక్ చేసుకోండి. ఆపై ముందుగా వేయించుకున్న ఎగ్స్ వేసి 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. వేడివేడిగా ఈ గుడ్డు కర్రీ అన్నంలోకి, చపాతీల్లోకి రుచి అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు టమోటా లేకుండా ఈ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే కాస్త బెల్లం వేయటం వల్ల పులుపు, కారం అన్ని రుచులు కలిసి రుచి బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.